Dear students, now we are going to solve the 11th problem in funds flow statement of management accounting. Before starting the problem, I wish to read it. The following are the balance sheets of XYZ Limited for the year ended 30th June 2016 and 17. You are required to prepare funds flow statement. జూన్ 30, 2016-17 సంవత్సరానికి XYZ కంపెనీ లిమిటెడ్ వారి ఆస్తుల పట్టి క్రింది విధంగా ఉంది. వాటి ఆధారంగా నిధుల ప్రవాహ నివేదికను తయారు చేయండి. బ్యాలెన్స్ షీట్ అప్పుల వైపున లయబిలిటీస్ 2016-17, అసెట్స్ 2016-17. షేర్ క్యాపిటల్ అప్పుల వైపున వాటా మూలధనము 3,50,000. డిబెంచర్లు 1,00,000, 2,00,000. జనరల్ రిజర్వ్ 1,50,000, 2,00,000. రిటైన్డ్ ఎర్నింగ్స్ నిలిపి ఉంచుకున్న ఆర్జనలు అంటే లాభ నష్టకత అని అర్థం 60,000, 70,000. ప్రొవిజన్ ఫర్ డౌట్ఫుల్ డెట్స్ సంశయాత్మక బాకీలకై ఏర్పాటు 10,000, 15,000. కరెంట్ లయబిలిటీస్ 75,000, 1,10,000. ఫిక్స్డ్ అసెట్స్ స్థిరాస్తులు 5,10,000, 6,20,000. లెస్ అక్యూములేటెడ్ డిప్రియేషన్. ఈ డిప్రియేషన్ అప్పుల వైపు ఇవ్వకుండా ఆస్తుల వైపు డిడక్ట్ చేసేది అనమాట. 90,000, 1,30,000 తీసేస్తే 4,20,000, 4,90,000. ఇన్వెస్ట్మెంట్స్ 30,000, 80,000. కరెంట్ అసెట్స్ 2,40,000, 3,70,000. డిస్కౌంట్ ఆన్ ఇష్యూ ఆఫ్ డిబెంచర్ల జారీపై డిస్కౌంట్ 5,000. టోటల్ 6,95,000, 9,45,000. Additional information. During 2017, 15% dividend is declared for 2016. Rupees 40,000 worth of asset, 17,000 written off as depreciation is sold for rupees 2,500. In Telugu, 2017 సంవత్సరంలో 2016 సంవత్సరానికి గాను 15% డివిడెండ్ ప్రకటించడమైనది. డివిడెండ్ ఎప్పుడు కూడా మనం ఏం చేయాలంటే బ్యాలెన్స్ షీట్ లో 2016లో క్యాపిటల్ మీద క్యాల్కులేషన్ చేయాలి. ఎప్పుడు కూడా మనకి 2016లో క్యాపిటల్ ఎంత ఉంది, బ్యాలెన్స్ షీట్ లో అప్పుల వైపున 3 lakhs ఉంది. 3 lakhs మీద 15% అంటే 45,000 అవుతుంది. ఈ డివిడెండ్లు మనం ఏం చేయాలంటే ఇప్పుడు కూడా అడిషనల్ P&L అకౌంట్ లో డివిజన్ వేసుకోవాలి. ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్ లో అప్లికేషన్ సైడ్ అంటే వినియోగాల వైపు కూడా నమోదు చేస్తాం. అలాగే 40,000 రూపాయల స్థిరాస్తి ఉందట, 17,000 తరుగుదల కింద రద్దు చేయబడిందట, 2,500 అమ్మేసాడంట. 40,000 నుంచి 17,000 తీసేయండి, అప్పుడు మనకి 23,000 వస్తుంది. ఆ 23,000 స్థిరాస్తిని మనం ఏం చేసామంటే 2,500కి అమ్మేసామంట. అంటే 20,500 నష్టపోయామన్నమాట. 20,500 నష్టపోయామన్నమాట. ఇప్పుడు లెట్ us స్టార్ట్ ది ప్రాబ్లం. స్టేట్మెంట్ షోయింగ్ చేంజెస్ ఇన్ వర్కింగ్ క్యాపిటల్. నిర్వహణ మూలధనంలో మార్పులు చూపు నివేదిక. పర్టికులర్స్ 2016-17. ఇన్క్రీజ్ ఇన్ వర్కింగ్ క్యాపిటల్, డిక్రీజ్ ఇన్ వర్కింగ్ క్యాపిటల్ అంటే నిర్వహణ మూలధనంలో పెరుగుదల, నిర్వహణ మూలధనంలో తగ్గుదల. ఫస్ట్ రోమన్ నెంబర్ 1 కరెంట్ అసెట్స్ ప్రస్తుత ఆస్తులు 2,40,000, 3,75,000. మనకి క్యాష్ ఇన్ హ్యాండ్, క్యాష్ ఇన్ బ్యాంకు, డేటాస్, బిల్ రిసీవబుల్స్, షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ అలా విడివిడిగా ఇవ్వకుండా ఒకే లంసమ్ గా ఇచ్చాడు. 2,40,000, 3,75,000. టోటల్ కూడా మనకి 2,40,000, 3,70,000. టోటల్ కరెంట్ అసెట్స్ అంటే మొత్తం ప్రస్తుత ఆస్తులు ఏ ఎంత అంటే మనకి 2,40,000, 3,70,000, ఈ రెండుకి డిఫరెన్స్ మనకి 1,35,000 పెరిగింది కాబట్టి పెరుగుదలలో వేసుకున్నాం. ఇప్పుడు రోమన్ నెంబర్ 2 కరెంట్ లయబిలిటీస్ ప్రస్తుత అప్పులు. ఇందులో కూడా డైరెక్ట్ గా కరెంట్ లయబిలిటీస్ ప్రస్తుత అప్పులు 75,000. ప్రస్తుత అప్పులు 75,000 పెరిచాడు. అప్పుడు దీనికంటే ఇది పెరిగింది కాబట్టి తగ్గుదలలో 35,000 వేసాం. అలాగే ప్రొవిజన్ ఫర్ డౌట్ఫుల్ డెట్స్ సంశయాత్మక బాకీలు ఏర్పడి కూడా మనం 10,000, 15,000 ఇచ్చాడు. 5,000 పెరిగింది కాబట్టి ఎప్పుడు కూడా అప్పులతో అయితే ఏం చేయాలి, పెరిగితే తగ్గుదలలో వేసుకోవాలి కాబట్టి అక్కడ వేసాం. అప్పుడు ఈ రెండింటినీ కలిపితే 85,000, ఈ రెండింటినీ కలిపితే 1,25,000. టోటల్ కరెంట్ లయబిలిటీస్ మొత్తం ప్రస్తుత అప్పులు 85,000, 1,25,000 వచ్చింది. ఇప్పుడు థర్డ్ ఏంటంటే వర్కింగ్ క్యాపిటల్ నిర్వహణ మూలధనము A - B అంటే 2,40,000 నుంచి 85,000 తీసేయండి, 1,55,000. అలాగే 3,75,000 నుంచి 1,20,000 తీసేస్తే 2,50,000. అది మనకి వర్కింగ్ క్యాపిటల్ వచ్చింది. ఇంకా సంవత్సరం 1,50,000 ఉన్నది 2,50,000 అయిందంటే పెరిగింది కాబట్టి ఈ 2,50,000 పెరుగుదల ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ వేసుకుని డిఫరెన్స్ చూస్తాం. డిఫరెన్స్ చూస్తే మనకు 95,000 పెరుగుదల వచ్చింది. ఇంక్రీజ్ ఇన్ వర్కింగ్ క్యాపిటల్ నిర్వహణ మూలధనంలో పెరుగుదల ఎంత అంటే 95,000. అప్పుడు మనం
పెరుగుదల ముందు కలుపుతాం. 1,35,000 ఇక్కడ వేసుకుంటాం, ఇక్కడ వేసుకుంటాం. అందులోంచి 40,000 తీసేస్తే 95,000 వచ్చింది. సేమ్ ఆన్సర్. నిర్వహణ మందులలో పెరుగుదల లేదా ఇంక్రీజ్ ఇన్ వర్కింగ్ క్యాపిటల్ ఎంత అంటే 95,000. ఇప్పుడు మనం ఎప్పట్లాగే అక్యూములేటెడ్ డిప్రిసియేషన్ అకౌంట్ సంచిత తరుగుదల ఖాతా వేసుకోవాలి. ఈ ఖాతాలో డెబిట్ సైడ్ క్రెడిట్ సైడ్ వేసుకుంటాం. ఇందులో మనం ఎప్పుడు కూడా ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎంత ఇచ్చాడు, ఆస్తులు తీసేసాడు చూడండి 90,000. బై బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్, బై తెచ్చిన నిల్వ, బై బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ తెచ్చిన నిల్వ ఎంతంటే 90,000. ఆ తర్వాత మనకి చూడండి అడ్జస్ట్మెంట్లు తరుగుదల ఇచ్చాడు 10,000, 17,000 ఇచ్చాడు. దాని 18 అంటే డిప్రిసియేషన్ అకౌంట్ ఎట్టు స్థిరాస్తి ఖాతా ఎంత అంటే 17,000. ఆ తర్వాత ఏం చేస్తామంటే టు బ్యాలెన్స్ క్యారీ డౌన్, టు తెచ్చినవ మనకి ముగింపు తరుగుదల మనకి ఎంత ఇచ్చాడు, తరుగుదల 1,30,000 ఇచ్చాడు. అప్పుడు టోటల్ చేయండి 1,47,000, 1,47,000. అప్పుడు అందులోంచి 90,000 తీసేయండి. అది ఏమవుతుందంటే బై అడ్జస్టెడ్ P&L అకౌంట్, బై సర్దుబాటు చేసిన లాభ నష్టాల ఖాతాని 50,000 వేసుకుని అది ఈ ఏడాది మనం అంటే కరెంట్ ఇయర్లో డిప్రిసియేషన్ అవుతుంది అనమాట. దీన్ని ఎప్పుడు కూడా మీరు ఏం చేయాలంటే అడ్జస్టెడ్ P&L అకౌంట్ డెబిట్ సైడ్ చూపిస్తాం. ఎప్పుడు కూడా తరుగుదల ఖాతాలో ఓపెనింగ్ బ్యాలెన్స్ని బై సైడ్ వేసుకుంటాం, క్లోజింగ్ బ్యాలెన్స్ని డెబిట్ సైడ్ వేసుకుని తరుగుదల ఏం చేస్తారంటే మనకి 18 అంటే ఆస్తికత రేటట్టు తరుగుదల కథ కదా, తరుగుదల కథ రేటట్టు ఆస్తికత అని చెప్పి ఏమవుతుందంటే టు స్థిరాస్తికత అని 17,000 వేస్తాం. అప్పుడు డిఫరెన్స్ వస్తుంది. ఆ డిఫరెన్స్ ఏం చేయాలంటే 57,000 వచ్చింది. దాన్ని బై అడ్జస్టెడ్ P&L అకౌంట్ లేదా సర్దుబాటు చేసిన లాభకత బ్యాలెన్సింగ్ పేరు అనమాట. అప్పుడు ఫిక్స్డ్ అసెట్స్ వేసుకుంటాం. అందులో ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎప్పుడు కూడా 5,10,000 ఎప్పుడు కూడా ఒరిజినల్ వాల్యూ వేసుకోవాలి. కొన్నప్పుడు విలువ ఉన్న విలువ, పర్చేజ్ వాల్యూ వేసుకుంటాం 5,10,000. ఈ తరుగుదల 17,000 వేసుకుంటాం. ఆ తర్వాత ఈ యొక్క స్థిరాస్తిని అమ్మితే ఇక్కడ చూడండి, ఇక్కడ మనం వర్కింగ్ నోట్ చేశాను. 40,000 రూపాయల స్థిరాస్తి అది. దానిలో 17,000 డిప్రిసియేషన్ పోయింది. అప్పుడు 23,000 స్థిరాస్తి ఉంది. దాన్ని 2,500 అమ్మేసామంటే 20,500 నష్టపోయామన్నమాట. అంచేత మనం చేస్తామంటే అమ్మింది బై క్యాష్, బై నగదు 2,500, బై లాస్ ఆన్ సేల్ ఆఫ్ ఫిక్స్డ్ అసెట్స్, బై లాస్ ఆన్ సేల్ ఆఫ్ ఫిక్స్డ్ అసెట్ స్థిరాస్తి అమ్మకంపై నష్టం అని 20,500 వేసుకోవాలి. ఇప్పుడు కూడా బాగా పెట్టుకోండి. ఈ మూడు కూడా మనకి సర్దుబాటులో వస్తాయి. ఇక్కడ ఈ మూడు కూడా 40,000 నుంచి 17,000 పోతే మనకి 23,000 వచ్చింది. దాన్ని 2,000 తీసేస్తే 20,500 వచ్చింది. మూడు కూడా మనకి అడ్జస్ట్మెంట్లో ఉన్న కింద లెక్క అనమాట. బై తేల్చిన నిల్వ అంటే ముగింపు స్థిరాస్తుల విలువ 6,20,000 ఇచ్చాడు. టోటల్ చేస్తే 6,60,000, 6,60,000 ఇక్కడ వేసుకుని ఈ 5,10,000 తీసేస్తే మనకి 1,50,000 బ్యాలెన్స్ వచ్చింది. దాన్ని టు క్యాష్, టు నగదు, పర్చేజ్ ఆఫ్ ఫిక్స్డ్ అసెట్స్ అనమాట. ఇది కొనుక్కున్నట్లు లెక్క. ఎప్పుడైనా సరే ఈ డెబిట్ సైడ్ ఎప్పుడైతే టు క్యాష్ వచ్చిందో పర్చేజ్ చేసినట్టు, ఒకవేళ క్రెడిట్ సైడ్ అంటే బై క్యాష్ అంటే సేల్ చేసినట్టు. ఇక్కడ చూడండి 2,500 సేల్ చేసాం, ఈ టైప్ వచ్చింది కాబట్టి పర్చేజ్ చేసాం. ఇప్పుడు అడ్జస్టెడ్ P&L అకౌంట్ లేదా సర్దుబాటు చేసిన లాభ నష్టాల ఖాతా డెబిట్ క్రెడిట్ పెట్టుకుంటాం. ఫస్ట్ ఓపెనింగ్ బ్యాలెన్స్ బై బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ 60,000 వేసుకుంటాం. ఆ తర్వాత డివిడెండ్స్ ఎలా కడతాం అంటే ఓపెనింగ్ క్యాపిటల్ మీద కట్టాలి. మీరు ఎప్పుడు కూడా 2,000 మనకి ఏ ఏడాది అంటే అది 2016 సంవత్సరంలో 3 lakhs ఉంది క్యాపిటల్. 15% అంటే 45,000 అవుతుంది. డివిడెండ్ డిక్లేర్ చేస్తాం. ఆ తర్వాత తరుగుదల అంటే కొత్త తరుగుదల వేసుకోవాలి. ఈ తరుగుదల ఖాతాలో వచ్చిన ఆన్సర్ మర్చిపోకండి. ఆ తర్వాత లాస్ ఆన్ సేల్ ఆఫ్ ఫిక్స్డ్ అసెట్స్ స్థిరాస్తుల అమ్మకంపై నష్టం 20,500. ఆ తర్వాత డిస్కౌంట్ ఆన్ ఇష్యూ ఆఫ్ డిబెంచర్ జారీపై డిస్కౌంట్ అని మీకు 5,000 డాష్ ఇచ్చాడు. అంటే తగ్గిపోయింది కాబట్టి మనం 5,000 డెబిట్లో వేసుకున్నాం. ఆ తర్వాత ట్రాన్స్ఫర్ టు జనరల్ రిజర్వ్ అనేది సాధారణ రిజర్వ్ మళ్ళింపు చూడండి 1,50,000 2,00,000 ఇచ్చాడు. అప్పుడు 1,50,000 2,00,000 ఇచ్చాడు కాబట్టి డిఫరెన్స్ 50,000 మనం సాధారణ రిజర్వ్ మళ్ళించినట్లు లెక్క అనమాట. అప్పుడు మనం చేస్తామంటే టు బ్యాలెన్స్ క్యారీ డౌన్ చిన్న 70,000 వేస్తే ఇది 2,47,500 వచ్చింది. అప్పుడు బ్యాలెన్స్ చేసుకుంటాం. ఇలాగా ఇదే అమౌంట్ ఇక్కడ వేసుకుని అందులోంచి 60,000 డిడక్ట్ చేస్తాం. చేస్తే వచ్చే ఆన్సర్ ఏమిటంటే ఫండ్స్ ఫ్రమ్ ఆపరేషన్, కార్యకలాపాల నుండి నిధులు, బ్యాలెన్సింగ్ ఫిగర్ అనమాట. వచ్చే ఆన్సర్ని ఎప్పుడు కూడా మనం ఫండ్స్ ఫ్రమ్ ఆపరేషన్, కార్యకలాపాల నుండి నిధులుగా పరిగణిస్తాం. ఇప్పుడు ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్ నిధుల ప్రవాహ నివేదిక. ఎప్పటిలాగే సోర్సెస్ ఆఫ్ ఫండ్స్ నిధుల వనరులు లేదా నిధుల మూలాధారాలు కూడా అంటారు. అమౌంట్ రూపీస్, అప్లికేషన్ ఆఫ్ ఫండ్స్ నిధుల వినియోగాలు అమౌంట్. ఫస్ట్ అప్పుల వైపు చూడండి.
షేర్ క్యాపిటల్ 3,00,000 ఉన్నది 3,50,000 అయిందంటే మనకి అప్పు పెరిగింది కాబట్టి మనకి ఫండ్ వచ్చినట్టు లెక్క. కాబట్టి ఎప్పుడు కూడా లైబిలిటీస్ పెరిగినట్లయితే ఎప్పుడు కూడా దాన్ని ఎప్పుడు సోర్సెస్ సైడే వేసుకోవాలి. ఇష్యూ ఆఫ్ షేర్ క్యాపిటల్ జారీ చేసిన వాటా మొదన 50,000 మనకు డబ్బులు వచ్చినాయి అనమాట, ఫండ్ వచ్చిందనమాట. ఆ తర్వాత ఈ డిబెంచర్లు కూడా చూడండి, సేమ్ 1,00,000 2,00,000 అయినాయి. డిఫరెన్స్ తీసుకోవాలి ఎప్పుడు కూడా. ఇష్యూ ఆఫ్ డిబెంచర్ల జారీ అని మనం ఏం చేయాలంటే డిఫరెన్స్ అమౌంట్ తీసుకోవాలి. 2,00,000కి 1,00,000కి డిఫరెన్స్ 1,00,000 అవుతుంది అనమాట. అలాగే సేల్ ఆఫ్ ఫిక్స్డ్ అసెట్స్ మనం 2,500 స్థిరాస్తులు అమ్మేసాం, 2,500 వేసుకోవాలి. అలాగే ఫండ్స్ ఫ్రమ్ ఆపరేషన్ 1,87,500 వచ్చినాయి. ఎప్పుడైతే ఇక్కడ నుంచి ఇటు వచ్చిందో దాన్ని టైప్ వేసుకోవాలి ఎప్పుడు కూడా. ఫండ్స్ ఫ్రమ్ ఆపరేషన్ కార్యకలాపాల నుండి నిధులు. ఈ టైప్ వచ్చేవి డివిడెండ్స్ పెయిడ్ మర్చిపోకండి. ఇక్కడ 45,000 ఇక్కడ డెబిట్లోనే వేసుకోవాలి ఖర్చు కింద. దానివల్ల క్యాష్ కూడా పోద్ది మనకి దగ్గర నుంచి. డివిడెండ్ పే చేయడం వల్ల 45,000. ఆ తర్వాత పర్చేజ్ ఆఫ్ ఫిక్స్డ్ అసెట్స్ స్థిరాస్తులు కొనుక్కున్నాం 1,50,000 తోటి. ఆ తర్వాత పర్చేజ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ పెట్టుబడులు చూడండి, మనకి పెట్టుబడి లెక్కలో మనకి ఆస్తుల వైపున 30,000 80,000 ఇచ్చాడు. ఓపెనింగ్ లో మనకి 30,000 ఉంది, ముగింపులో 80,000 ఉంది. డిఫరెన్స్ 50,000తో పెట్టుబడి మనం కొనుక్కున్నాం అనమాట. పెట్టుబడి కొనుగోలు, పెట్టుబడి ఆస్తి పెరిగితే మనకి పెట్టుబడి వచ్చినట్టు, క్యాష్ పోయినట్టు. కాబట్టి ఆ ట్రాన్సాక్షన్ వల్ల మనకి క్యాష్ పోతుంది కాబట్టి. ఆ తర్వాత ఇంక్రీజ్ ఇన్ వర్కింగ్ క్యాపిటల్ 95,000 వేసుకుంటాం. టోటల్ చేస్తే 3,40,000 3,40,000 తోటి 2 వైపులా టాలీ అయిపోయింది. సో ప్రాబ్లమ్ ఈజ్ ఓవర్. Dear students, let us solve the 12th problem in funds flow statement of management accounting. Before starting the problem, I wish to read it. From the following balance sheets of Recoke Limited prepare a schedule of changes in working capital and statement showing flow of fund from operation and third one funds flow statement. దిగువ ఇవ్వబడిన రికో లిమిటెడ్ వారి ఆస్తులు పట్టి వివరాల నుంచి నిర్వహణ మందున్న మార్పులు, కార్యకలాపాల నుండి నిధులు మరియు నిధుల ప్రవాహ నివేదికను తయారు చేయండి. వివరాలు 31/12/2007, 31/12/2008. అలాగే ఆస్తుల వైపు కూడా ఆస్తులు 31/12/2007, 31/12/2008. అప్పుల వైపు చూడండి. ఫస్ట్ షేర్ క్యాపిటల్ వాటా మూలధనము 30,000 35,000. రుణపత్రాలు అంటే డిబెంచర్లు 15,000 25,000. సాధారణ రిజర్వ్ 10,000 15,000. లాభనష్టుల ఖాతా P&L అకౌంట్ 6,000 7,000. యంత్రాలపై తరుగుదల ఏర్పాటు 9,000 13,000. క్రెడిటార్స్ 7,500 11,000. చెల్లింపు బిల్స్ పేబుల్ 1,000 1,500. ఇప్పుడు ఆస్తుల వైపుకి రండి. గుడ్ విల్ 10,000 8,000. ఇది నామమాత్ర ఆస్తి కాబట్టి తగ్గిపోయింది కాబట్టి అడ్జస్టెడ్ P&L అకౌంట్ డెబిషన్ వేసుకుంటాం. అలాగే యంత్రాలు 41,000 54,000 ఇచ్చాడు మిషనరీ. పెట్టుబడులు 3,000 8,000. బ్యాంకులో నగదు 12,000 13,000. రుణగ్రస్తులు డెటార్స్ 8,000 19,000. స్టాక్ ఇన్ ట్రేడ్ వర్తకపు సరుకు 4,000 5,500. రుణపత్రాలపై డిస్కౌంట్ ఆన్ ఇష్యూ ఆఫ్ డిబెంచర్స్ 500 డాష్ చెప్పాడు, తగ్గిపోయింది కాబట్టి ఇది కూడా మనకి ఇనిషియల్ P&L అకౌంట్ డెబిషన్ వస్తుంది. టోటల్ 78,500 1,07,500. చిన్న అడ్జస్ట్మెంట్ చూడండి. డ్యూరింగ్ ది ఇయర్ ఇన్వెస్ట్మెంట్ కాస్టింగ్ ₹3,000 were sold for ₹2,800. A new machine was purchased for ₹13,000. ప్రస్తుత సంవత్సరంలో పెట్టుబడి ఖరీదు ₹3,000 2,800 అమ్మివేయడమైనది. కొత్తగా యంత్రం కొనుగోలు ₹13,000. ఇది ప్రాబ్లం. లెట్ us solve the problem. స్టేట్మెంట్ షోయింగ్ చేంజెస్ ఇన్ వర్కింగ్ క్యాపిటల్. నిర్వహణ మూలధనంలో మార్పులు చూపు నివేదిక. పర్టికులర్స్ 2007 2008. ఇంక్రీజ్ ఇన్ వర్కింగ్ క్యాపిటల్, డిక్రీజ్ ఇన్ వర్కింగ్ క్యాపిటల్. నిర్వహణ మూలధన పెరుగుదల తగ్గుదల. ఫస్ట్ రోమన్ నెంబర్ 1 కరెంట్ అసెట్స్ ప్రస్తుత ఆస్తులు. అందులో క్యాష్ ఇట్ బ్యాంకులో నగదు 12,000 13,000 ఇచ్చాడు. 1000 పెరిగింది కాబట్టి పెరుగుదలలో. డెటార్స్ రుణగ్రస్తులు 8,000 19,000. 11,000 పెరిగింది కాబట్టి పెరుగుదలలో 11,000 వేసాం. స్టాక్ ఇన్ ట్రేడ్ వర్తకపు సరుకు 4,000 5,500 అయింది. 1,500 పెరిగింది కాబట్టి పెరుగుదలలో వేసాం. ఈ 3 ప్రస్తుతాస్తుల్ని కలిపేస్తే 24,000. ఈ 3 కరెంట్ అసెట్స్ ని టోటల్ చేస్తే 37,500. టోటల్ కరెంట్ అసెట్స్ మొత్తం ప్రస్తుతాస్తులు ఎంతంటే 24,000. అంటే నెక్స్ట్ ఏంటంటే రెండో సంవత్సరంలో 2008లో 37,500. ఇప్పుడు రోమన్ నెంబర్ 2 కరెంట్ లయబిలిటీస్ ప్రస్తుత అప్పులు. అందులో
సండ్రీ క్రెడిటార్స్ ఇది రుణదాతలు 7,500 11,000 ఇచ్చాడు. పెరిగింది కాబట్టి తగ్గుదలలో 3,500 వేసాం. బిల్స్ పేయబుల్ చెల్లింపు బిల్లు 1000 1,500 500 మనకి ఏమైందంటే పెరిగింది కాబట్టి తగ్గుదలలో వేసాం. ఇప్పుడు టోటల్ కరెంట్ అసెట్స్ టోటల్ కరెంట్ అసెట్స్ మొత్తం ప్రస్తుతప్పులు బి ఎంతంటే 8,500 12,500. ఇప్పుడు రోమన్ నెంబర్ 3 వర్కింగ్ క్యాపిటల్ నిర్వహణ మూలధనం ఏ మైనస్ బి అంటే 24,000 నుంచి 8,500 తీసేయండి. 24,000 లోంచి 8,500 డిడక్ట్ చేస్తే 15,500 వచ్చింది. అట్లాగే 2008లో 37,500 లోంచి 12,500 తీసేస్తే 25,000 వచ్చింది. అంటే 2007 కంటే 2008లో ఎక్కువగా ఉంది కాబట్టి పెరిగినట్టు లెక్క. కాబట్టి ఈ 2,25,000 ఏం చేస్తామంటే ఇక్కడ కూడా వేసుకుని డిఫరెన్స్ ఈజ్ ఈక్వల్ టు మనం 9,500 వచ్చింది. అది ఏమవుతుందంటే ఇంక్రీజ్ ఇన్ వర్కింగ్ క్యాపిటల్ నిర్వహణ మూలధనంలో పెరుగుదల ఎంత అంటే 9,500. అప్పుడు మనం ఎప్పటిలాగే పెరుగుదల కలుపుతాం. 13,500 వచ్చింది, అదే ఇక్కడ వేసుకుంటాం. అందులోంచి 2 కలిపితే 4,000 తీసేస్తే 9,500. రెండు చోట్ల కూడా ఈక్వల్ ఆన్సర్ వచ్చింది. సో ఈ ఇంక్రీజ్ ఇన్ వర్కింగ్ క్యాపిటల్ నిర్వహణ మూలధనంలో పెరుగుదల ఎంతంటే 9,500. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇన్వెస్ట్మెంట్స్ అకౌంట్ ఒకటి మెషినరీ అకౌంట్ ఒకటి వేసుకోవాలి. ఇన్వెస్ట్మెంట్ అకౌంట్లోను ఫస్ట్ ఇప్పుడు కూడా ఓపెనింగ్ బ్యాలెన్స్ ఇచ్చాడు. ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎంత ఇచ్చాడంటే మనకి పెట్టుబడి ఖాతాలో 3,000 ఇచ్చాడు. 2 బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ 2 తెచ్చిన నిల్వ 3,000. ఆ తర్వాత వాడు ఏం చేశాడంటే అడ్జస్ట్మెంట్లో చూడండి మనకి వాడు ప్రస్తుత సంవత్సరంలో పెట్టుబడి ఖరీదు 3,000 రూపాయల పెట్టుబడిని 20,000 అమ్మేసినట్టండి. అంటే 200 నష్టపోయాం. 3,000 రూపాయల పెట్టుబడి కాస్ట్ 2,800కి అమ్మేసామంటే 200 నష్టపోయాం. కాబట్టి మనం ఏమవుతుందంటే దాన్ని లాస్ ఆన్ సేల్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ పెట్టుబడి నమ్మకంపై నష్టం ఎంతంటే 200 బై క్యాష్ అమ్మింది ఎంతకన్నా ఉంటే 20,000 అమ్మాం అనమాట. 2 కలిపి 3,000 అవుతుంది. ఆ తర్వాత బ్యాలెన్స్ క్యారీడ్ ఓవర్ ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎప్పుడైతే డెబిట్లో వేసామో ఇది ఆస్తి కాబట్టి క్లోజింగ్ బ్యాలెన్స్ ఎప్పుడు కూడా క్రెడిట్లో వేసుకుంటాం. టోటల్ చేస్తే 11,000 వచ్చింది. డిఫరెన్స్ 11,000కి 3,000కి డిఫరెన్స్ ఏంటంటే 2 క్యాష్ నగదు, పర్చేజ్ అంటే పెట్టుబడి కొనుక్కున్నట్టు లెక్క అనమాట. ఇన్వెస్ట్మెంట్స్ టు బ్యాంక్ ఆర్ క్యాష్ అని రాసుకుందాం మీ ఇష్టం, బ్యాంక్ అని రాసుకుందాం మీ ఇష్టం. ఇక్కడ పెట్టుబడి కథ అయిపోయింది. ఈ రెండోది మిషనరీ అకౌంట్. మిషనరీ అకౌంటింగ్లో ఓపెనింగ్ బ్యాలెన్స్ ఉంది కదా, 2 బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ తెచ్చిన నిల్వ అని 41,000 వేసుకుంటాం. తెచ్చిన నిల్వ 41,000 బై తేల్చిన నిల్వ 54,000. కింద ఏం చెప్పాడంటే అడ్జస్ట్మెంట్లో 13,000 రూపాయల యంత్రాలు కొనుగోలు చేయడం అయిందంట. అప్పుడు మిషనరీ టు క్యాష్ యంత్రాలు కొనుక్కుంటే మనకి యంత్రం వస్తుంది. అందుకని మిషనరీ అకౌంట్ టు క్యాష్ కొనుక్కున్నాం కాబట్టి క్యాష్ కొనుగోలు పర్చేజ్ వస్తుంది. 13,000 వేసుకుంటాం. చూడండి 2,000 సరిపోయింది. ఓపెనింగ్లో మనకి 41,000 ఉంది. నెక్స్ట్ క్లోజింగ్లో ఎంత అయింది 54,000 అయింది. అంటే 13,000 పెట్టి కొనుక్కోవడం వల్ల ఇది 41 54,000 అయింది అనమాట. ఈ 13,000 పర్చేజ్ కింద లెక్క కాబట్టి దీన్ని ఏం చేయాలంటే ఎఫ్ఎఫ్ఎస్లో అప్లికేషన్ సైడ్ చూపిస్తాం అనమాట. ఇప్పుడు ఎడిషన్ P&L అకౌంట్ వేసుకుంటాం. సర్దుబాటు చేసిన లాభాల కదా డెబిట్ క్రెడిట్ పెట్టుకుంటాం. ఫస్ట్ లాస్ ఆన్ సేల్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ పెట్టుబడి అమ్మకంపై నష్టం 200 చెప్పాను కదా. 3,000 పెట్టుబడి 20,000 అమ్మేసి కదా 200 నష్టం అనమాట. ఆ తర్వాత ఆస్తి వైపు చూడండి గుడ్ విల్ ఇచ్చాడు మనకి. ఆస్తి వైపు గుడ్ విల్ 10,000 8,000 ఇచ్చాడు. డిఫరెన్స్ 2,000 తగ్గిపోయింది కాబట్టి నష్టం. అలాగే డిస్కౌంట్ ఆన్ ఇష్యూ ఆఫ్ డిబెంచర్స్ రుణపత్రాలపై డిస్కౌంట్ మనకి 500 డాష్ అయిపోయాడు. 500 అనేది డాష్ అయిపోయింటే తగ్గిపోయిందంటే 0 అయిపోయిందంటే మనకి నష్టం కాబట్టి అది డెబిట్లో వేసుకుంటాం. నెక్స్ట్ జనరల్ రిజర్వ్ చూడండి. ఆస్తి వైపున 10,000 15,000 అయింది. ట్రాన్స్ఫర్ టు జనరల్ రిజర్వ్ జిఆర్ అంటే జనరల్ రిజర్వ్ అని సాధారణ రిజర్వ్ మళ్లింపు 5,000. ఆ తర్వాత మనకి డిప్రిషియేషన్ ఆన్ మిషనరీ యంత్రాల మీద తరుగుదల అది ఎలా వచ్చిందంటే చూడండి యంత్రాల తరుగుదల ఏర్పాటు కథ వేసాను ఇక్కడ. యంత్రాల తరుగుదల ఏర్పాటు కథ ప్రొవిజన్ ఫర్ డిప్ ఆన్ మిషనరీ అకౌంట్ అని ఓపెనింగ్ బ్యాలెన్స్ బై సైడ్ వేసుకుని 9,000 క్లోజింగ్ బ్యాలెన్స్ 13,000 మనకి ఏంటంటే డెబిట్లో వేసుకుంటాం. 2 తేల్చిన నిల్వ బై తెచ్చిన నిల్వ వేసి బ్యాలెన్స్ చేసేస్తే 4,000 వచ్చింది. దాన్ని అడ్జస్టెడ్ P&L అకౌంట్ అని రాసుకుంటాం. మామూలుగా గత లెక్కలు అయితే మనకి అడ్జస్ట్మెంట్లో మనకి డిప్రిషియేషన్ ఇస్తాడు, అది ఇక్కడ వేసుకుంటాం. అప్పుడు ఆ వచ్చిన ఆన్సర్ అడ్జస్టెడ్ P&L అకౌంట్ అని రాసుకుంటాం. ఈ లెక్కలో సర్దుబాటులో మనం తరగతి ఇవ్వలేదు కాబట్టి ఇక్కడ ఏమీ రాయలేదు. అప్పుడు ఈ డెబిట్కి క్రెడిట్కి వ్యత్యాసం అంటే 13,000కి 9,000కి వ్యత్యాసం 4,000 ఏం చేస్తామంటే అడ్జస్టెడ్ P&L అకౌంట్ సర్దుబాటు అయిన లాభ నష్ట కథ అని యంత్రం మీద తరుగుదల అన్నమాట.
ఆ తరుగుదల తీసుకొచ్చి డిపాన్ మిషనరీ యంత్రాల మీద తరుగుదలని 4000 వేసుకుంటాం. ఆ తర్వాత క్లోజింగ్ బ్యాలెన్స్ తేల్చిన నిల్వ బ్యాలెన్స్ క్యారీ డౌన్ అని క్లోజింగ్ బ్యాలెన్స్ మనకి 7000 ఇచ్చాడు. ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎంత ఇచ్చాడు మనకి 6000 ఇచ్చాడు. ఆ వేసిన తర్వాత డెబిట్ వైపు టోటల్ చేసుకుంటాం. 18,700 వచ్చింది. ఆ 18,700ని డెబిట్ తీసుకొస్తాం. అందులోంచి 6,000 డిడక్ట్ చేస్తే 12,700 వచ్చింది. అదేమవుతుందంటే ఫండ్స్ ఫ్రమ్ ఆపరేషన్ కార్యకలాపాల నుండి నిధులు. ఇక్కడ ఎప్పుడు కూడా ఇవ్వాల్సిన ఆస్తుల అమ్మకంపై నష్టాలు కానీ పెట్టుబడుల అమ్మకంపై నష్టాలు, తరుగుదలలో నామమాత్ర పత్రం తగ్గింపు, రిజర్వ్ మళ్లింపులు ఇవన్నీ కూడా మనకి ఈ యొక్క రిజిస్టర్ పెయింటర్ అకౌంట్లో చూపించాలి. ఓపెనింగ్ బ్యాలెన్స్ని ఎప్పుడు కూడా బై తెచ్చినవా బై బ్యాలెన్స్ క్యారీడౌన్. క్లోజింగ్ బ్యాలెన్స్ దానికి వ్యతిరేకమైన కాలంలో అంటే డెబిట్ వైపున టు బ్యాలెన్స్ క్యారీడౌన్ తేల్చినవా అని 7,000 వేసి టోటల్ చేస్తే 18,700 వచ్చింది. ఆ 18,700ని ఈ టైప్ వేసి బ్యాలెన్స్ తెలిస్తే 12,700 వచ్చింది. అదేంటంటే ఫండ్స్ ఫ్రమ్ ఆపరేషన్ కార్యకలాపాల నుండి నిధులు. ఇప్పుడు ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్ వేస్తాం, నిధుల ప్రవాహ నివేదిక. అందులో మనం ఏం చేస్తామంటే ఫస్ట్ ఈ నిధుల ప్రవాహ నివేదికలో అప్పుల వైపు చూడండి ఒకసారి. షేర్ క్యాపిటల్ 30,000, 35,000 ఉంది. అంటే మనకు అప్పు పెరిగింది కాబట్టి మనకి క్యాపిటల్ వచ్చింది, మనకి ఫండ్ వస్తున్నట్టు లెక్క కాబట్టి ఫండ్ వచ్చేవన్నీ కూడా మనం ఇటే వేసుకోవాలి. ఆ ఫండ్ని ఏ విధంగా వినియోగిస్తున్నామో ఇటు చూపిస్తాం అనమాట. ఇష్యూ ఆఫ్ షేర్ క్యాపిటల్ జారీ చేసిన వాటా మొత్తం డిఫరెన్స్ 5,000. ఇప్పుడు కూడా డిఫరెన్స్ చూసుకోండి. అలాగే డిబెంచర్లు, ఇష్యూ ఆఫ్ డిబెంచర్ 15,25,000 అయింది. 10,000 మనకి ఏమైందంటే అప్పు పెరిగింది కాబట్టి మనకి క్యాష్ వచ్చినట్టు లెక్క. ఎప్పుడైనా సరే లైబిలిటీస్ పెరిగితే మనం ఎప్పుడు కూడా ఈ సోర్సెస్ సైడ్ వేసుకోవాలి. ఆ తర్వాత ఫండ్స్ ఫ్రమ్ ఆపరేషన్ ఎప్పుడైనా సరే ఇక్కడది క్రెడిట్లో వస్తే దాన్ని ఎప్పుడు కూడా ఈ యొక్క సోర్సెస్ సైడ్ వేసుకోవాలి. ఫండ్స్ ఫ్రమ్ ఆపరేషన్ కార్యకలాపాల నుండి నిధులు 12,700. ఆ తర్వాత ఇక్కడ పెట్టుబడులు అమ్మేశాం, 2,800 పెట్టుబడులు సేల్ చేసేసాం కాబట్టి సేల్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ పెట్టుబడుల అమ్మకం. దీనివల్ల మనకి క్యాష్ వస్తుంది, ఫండ్ వస్తుంది కాబట్టి ఇక్కడ చూపిస్తాం అనమాట. ఆ తర్వాత పర్చేజ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ పెట్టుబడుల కొనుగోలు ఉంది చూసారు ఇక్కడ. అది పెట్టుబడుల కొనుగోలు కొంటే మనకి క్యాష్ పోతుంది కాబట్టి మనం 8,000 క్యాష్ని పెట్టుబడులని కొనుగోలు చేయడానికి వినియోగించాం అన్నమాట. వినియోగాలను ఇటే వేసుకోవాలి. అలాగే 13,000 తోటి మిషనరీ కొన్నాం. ఇప్పుడు మిషనరీ టు క్యాష్ కాబట్టి పర్చేజ్ ఆఫ్ మిషనరీ యంత్రాల కొనుగోలు 13,000. మనకి ఇది వచ్చింది కదా. ఇన్క్రీజ్ ఇన్ వర్కింగ్ క్యాపిటల్ నిర్వహణ మూలధనంలో పెరుగుదల వచ్చింది. ఇంక్రీజ్ ఇన్ వర్కింగ్ క్యాపిటల్ నిర్వహణ మూలధనంలో పెరుగుదల 9,500 వేస్తాం. అప్పుడు టోటల్ చేస్తే రెండు వైపులా కూడా సమానంగా 30,500 30,500 30,500తో ట్యాలీ అయిపోయింది అనమాట. ఎప్పుడైనా సరే ఈ నిధుల ప్రవాహ నివేదిక రెండు వైపులా ఒకే ఆన్సర్ వస్తేనే లెక్క ట్యాలీ అయినట్టు కరెక్ట్గా వచ్చినట్టు లెక్క అనమాట. సో ప్రాబ్లమ్ ఈజ్ ఓవర్. థ్యాంక్ యూ.